వరంగల్ నగరంలోని కొండూరువారి వీధిలో కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. భారతీయ జీవన విధానం, గ్రామీణ వాతావరణం, సాంప్రదాయ కుల వృత్తులు, రైతులు, మహిళలు మొదలగు రూపాయలతో తయారు చేసిన బొమ్మలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. జై గణేశాయ నమః. కాకతీయ యూత్ అసోసియేషన్ కొండూరువారి వీధిలో గత 40 సంవత్సరాల వరసిద్ధి వినాయక నవరాత్రుల ఉత్సవాలను మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా మేము సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతులతో ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఈ భారతీయులు అంటేనే సాంప్రదాయానికి, సంస్కృతికి మూల విరాట్లు. అయినప్పటికీ ఆధునికీకరణలో ఎన్నో వేగ ప్రయాసాలతో నడుస్తున్నటువంటి ఈ యొక్క కాలంలో ఈరోజు పూర్వకాలంలో నిర్మించినటువంటి వంటశాలలు కానీ, కుమ్మరివారు కానీ, పొలంలో దున్నిన నాటును ఇప్పుడేమో ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు. అక్కడ ఇప్పుడు ఎద్దుల బండి ద్వారా తీసుకెళ్ళటం జరుగుతున్నది, నాట్లు నాటడం జరుగుతున్నది. ఈ యొక్క సన్నివేశాలను పిల్లలకి తెలిపే ఉద్దేశంతో, భక్తులకు తెలిపే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాము. అదేవిధంగా ఈరోజు మేము విభూతి యొక్క గొప్పతనాన్ని గురించి కూడా మేము తెలియజేసినాము. విభూతి యొక్క గొప్పతనం అంటే ఏంటంటేనా, ఒకరోజు పార్వతీదేవి వివాహంకై తన భర్త దగ్గరికి పోతే ఆ యొక్క విషయాన్ని చెప్పిన తర్వాత నాకు ఆభరణాలు కావాలని అంటే, నీకెందుకు ఆభరణాలు, ఈ యొక్క విభూతిని తీసుకో అని అనగానే ఆమె ఏం చేసింది, ఈ విధంగా అనేసరికి కుబేరుని దగ్గరికి వచ్చిందనమాట. కుబేరుని దగ్గరికి రాగానే ఏమైపోయినది, కుబేరుని దగ్గరికి నాకు ధనం ఇవ్వండి, ఈ విభూతి విలువ తగ్గట్టు అని అనేసరికి ఈ విభూతి ఒక దగ్గర పెట్టేసి కుబేరుని దగ్గర ఉన్న ధనమంతా పోతున్నా కానీ విభూతి యొక్క విలువ అనేది ఆ విధంగా ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది.